జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 4వ శ్లోకము. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఓం శ్రీకృష్ణ భగవానుడు నేను భగవద్గీతను కర్మయోగాన్ని సూర్యుడికి ఉపదేశం చేశాను అని చెప్పిన తర్వాత అర్జునుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు, కృష్ణా, నువ్వు నేను సమకాలములో పుట్టినటువంటి వాళ్ళమే కదా, మరి నువ్వేమో సూర్యుడికి ఉపదేశం చేశాను అని చెప్తున్నావు. అదెట్లా కుదురుతుంది కృష్ణ? ఒకవేళ అదే కనుక నిజమై ఉంటే మరి అప్పటి నుండి కూడా నువ్వు జన్మిస్తూనే ఉన్నావా? అలా జన్మిస్తూ ఉంటే ఈ కర్మయోగాన్ని మరచిపోకుండా జన్మిస్తూ ఉండాలి కదా. అయితే కృష్ణ, నువ్వు నిజంగానే జన్మిస్తావా? మేము జన్మిస్తే మా స్వభావాన్ని ఈ ప్రకృతి కప్పివేస్తుంది. మరి నీ జన్మ కూడా అట్లాగే అవుతుందా? నువ్వు జన్మించగానే ఈ ప్రకృతి నీ స్వభావాన్ని కూడా కప్పివేస్తుందా? కృష్ణ, మేమేమో పాంచభౌతికమైనటువంటి శరీరాల్లోనికి వస్తాం, మరి నువ్వెట్లాంటి శరీరాల్లోనికి వస్తావు? ఇక పుణ్యపాపాలు మా జన్మకు కారణం, మరి నీ జన్మకు కారణమేమిటి కృష్ణ? మేము ఎప్పుడు పుడతామంటే మా పుణ్యమన్నా పండాలి, పాపమన్నా పండాలి, అప్పుడు పుడతాం మేము. మరి నీకు నీ జన్మకు కాలమేమిటి కృష్ణ? సుఖ దుఃఖాల అనుభవం కోసం మేము జన్మిస్తాం. మరి నువ్వెందుకు జన్మిస్తావు? నువ్వేం చేస్తావు జన్మించి? అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. తనలో ఉండేటటువంటి సందేహాలన్నీ నివారించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, హర్స్వరోమునికి శీరధ్వజుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అతడు భూమిని దున్నుతూ ఉంటే సీతాదేవి ఆవిర్భవించింది. ఆ సీత శ్రీరామునికి పత్ని అయ్యింది. ఆ రకంగా శీరధ్వజుడు ప్రసిద్ధి పొందాడు. సరే, ఇక శీరధ్వజుని కుమారుడి పేరు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమారుడు ధర్మధ్వజుడు. ధర్మధ్వజునికి 2 కుమారులు, కృతధ్వజుడు, మితధ్వజుడు. కృతధ్వజుని కుమారుడు కేశిధ్వజుడు. మితధ్వజుని కుమారుడు ఖాండిక్యుడు. కృతధ్వజుని కుమారుడు కేశిధ్వజుడు ఆత్మవిద్యా విశారదుడు. ఇక మితధ్వజుని కుమారుడేమో కర్మకాండలో నిపుణుడు అయ్యాడు. కేశిధ్వజుని కుమారుడు భానుమానుడు. భానుమానుని కుమారుడు శతద్యుమ్నుడు. శతద్యుమ్నుని కుమారుడు శుచి. శుచికి సనద్వాజుడు జన్మించాడు. సనద్వాజునికి ఊర్జకేతువు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ ఊర్జకేతువుకి అజుడు జన్మించాడు. అజుని కుమారుడు పురుజిత్తు.
పురుజిత్తుని కుమారుడు అరిష్టనేమి. అతని కుమారుడు శృతాయువు. శృతాయువు కుమారుడు సుపార్శ్వకుడు. అతని కుమారుడు చిత్రరథుడు. చిత్రరథుని కుమారుడు క్షేమాధి. ఈ క్షేమాధి మిథిలకు రాజు అయ్యాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము 4వ శ్లోకము. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.